అందరికీ నమస్కారం. ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం. మిమ్మల్ని ఎవరైనా అన్లక్కీ ఫెయిల్ అవ్వాలంటే మీరు అస్సలు పట్టించుకోకండి, బాధపడకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు అన్లక్కీ, ఎవరు లక్కీ అని డిసైడ్ చేసేవారు ఎవ్వరూ లేరు. ఎవరికి వారే అన్లక్కీ అనుకుంటారు, ఎవరికి వారే లక్కీ అనుకుంటారు అన్నమాట. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒకరోజు ఒక ఊరిలో ప్రజలందరూ కలిసి ఆ ఊరికి ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు దగ్గరికి పోయినారు. మహారాజు దగ్గరికి ఒక వింత సమస్యను తీసుకొని పోయినారు ప్రజలందరూ. ఏంటది? రాజా ఒక 25 ఏళ్ళ కుర్రాన్ని తీసుకొని పోయినారు. ఏమని చెప్పినారు ఆ రాజుతో, రాజా మహారాజా, ఈ కుర్రాడు ఉన్నాడే, ఈ కుర్రాడు చాలా అన్లక్కీ ఫెలో, దురదృష్టవంతుడు. ఇతన్ని పొద్దున్న లేచి చూసినామంటే మనకు మొత్తం అశుభాలు, దరిద్రాలు, ఎక్కువ పని కాదు, అన్నీ ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ కాదు, అపజయ పాలవుతాము, ఓడిపోతాము, విజయం కాదు, లేకపోతే మధ్యలోనే ఆగిపోతుంది, లేకపోతే లాస్ అవుతుంది, లేకపోతే ఏదో ఒక చెడు పని జరుగుతుంది అని చెప్పి అతని మీద కంప్లైంట్ చేసినారు అనమాట. రాజు కొంచెం కాదు, ఒక మోస్తారు, యావరేజ్ తెలియమంత్రులు అనమాట. బాగా తెలియమంత్రులు కాదు. కానీ అప్పటికి ఆ అబ్బాయిని డిఫెండ్ చేస్తూ కాపాడుతూ మాట్లాడాడు. ఏమన్నాడు? అలా ఎలా ఉంటుంది, అదృష్టవంతులు దురదృష్టవంతులు అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? అట్లా కాదు అంటే ప్రజలు ఇన్లే, మూర్ఖ ప్రజలు అనమాట. మూర్ఖ ప్రజలు ఒకరు చెప్తే దాన్ని అందరూ అదే ఫాలో అయ్యారు. లేదు ఇతను ఊళ్ళో ఉండకూడదు, ఇతని ఊళ్ళో ఉండద్దు, మేము వెళ్ళేస్తాం, అది ఇది అని చెప్తే అప్పుడు రాజు, అలా ఎట్లా చేస్తారు మీరు, అతను కూడా నా రాజ్యంలో భాగమే కదా, సరే అతను మీ దగ్గర ఉంటే అతని మొహం చూస్తే మీకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు కాబట్టి అతను నా దగ్గర ఉంచండి, నేను అతన్ని చూసుకుంటానండి, వదిలేసిపోండి, నా దగ్గర నేను చూసుకుంటా అని చెప్పారు. సో ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. అందరూ సరే అట్లయితే అతను మొహం చూడకపోతే అయిపోయా, రాజు దగ్గర ఉంటేంటి, ఎక్కువ ఉంటేంటి మాకు అని వాళ్ళు ఆ కుర్రోడిని రాజు దగ్గర వదిలేసి వెళ్ళిపోయినారు. రాజు ఆ రోజు ఆ అబ్బాయికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసినాడు. నువ్వు పడుకో, నేను రేపు తెల్లారి మార్నింగ్ వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పాడు. సో నెక్స్ట్ డే అయింది. రాజు పొద్దున లేచి ఆ అబ్బాయి దగ్గరికి పోయినాడు. ఏంటి, ఎలా ఉంది, అంతా కుశలమేనా, నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఏం కాదు, నేను ఉన్నాను మహారాజునని ఓదార్చాడు. అబ్బాయి కూడా చాలా ఆనందపడ్డాడు. ఆ అబ్బాయితో మాట్లాడి వెనుకకు రాబోతుంటే ఆ గుమ్మం కాలకి తట్టుకొని ఆ మహారాజు ముందట వెళ్ళి గట్టిగా పడ్డాడు. మహారాజు మొహానికి మొత్తం గాయాలయ్యాయి, రక్తం కారుతోంది. మహారాజుకు చాలా కోపం వచ్చింది. చూశాడు, ఏంటి మహారాజుని నాకు ఇంత పెద్ద దెబ్బ తాకడం ఏంటి పొద్దునే అని తన ఫోకస్ని మొత్తం అబ్బాయి మీదకి షిఫ్ట్ చేసి కోపంతో ఊగిపోయాడు. అవును, ఆ అబ్బాయి వంక చూస్తూ ఏమన్నాడు? అవును, ఆ అబ్బాయి నిజంగా నువ్వు దురదృష్టవంతునివే, అన్లక్కీ ఫెలోవే, ఆ ఊరి ప్రజలు చెప్పింది నిజమే, నిన్ను పొద్దున నేను చూడడం వల్లనే నాకు ఇంత పెద్ద దెబ్బ తాకింది, మొహం నిండా గాయాలైనాయి, నువ్వు నిజంగా అన్లక్కీ ఫెలోవే అని చెప్పి రాజు కూడా డిసైడ్ చేసి ఈ అబ్బాయిని వెంటనే ఉరిదీయండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి ఆదేశించాడు. అప్పుడు ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. అరే, మహారాజు అయినా మనల్ని కాపాడుతాడు అనుకుంటే మహారాజు కూడా ఇట్లానే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి చాలా బాధపడి మహారాజు వెళ్తుండగా ఒక మాట చెప్పినాడు. మహారాజా ఏమన్నాడు మహారాజుతో? మహారాజా, పొద్దున లేచి నా మొహం చూసినందుకు మీకు దెబ్బలు తాకిందని అన్నారు, గాయాలని అన్నారు. మరి నేను పొద్దున లేచి మీ మొహం చూసినందుకు నాకు ఉరిశిక్ష పడిపోతుంది. మరి ప్రపంచంలో నేను అతిపెద్ద దరిద్రుడిని, మీరు అతిపెద్ద దరిద్రుడా అని అడిగాడు అనమాట. అప్పుడు ఆ రాజు జ్ఞానోదయం అయింది. అరే, కరెక్టే కదా, ఒకరు చేసిన పనికి వాళ్ళు స్వతహాగా చేసుకున్న తప్పులకి పక్క వాళ్ళని ఎట్లా, నేనేదో కాలు తట్టుకుని అడ్డం పడ్డా, దానికి అబ్బాయి మొహం చూడడం వల్ల అయిందని ఎలా అనుకుంటా అని చెప్పి రాజు అప్పుడు తను చేసిన తప్పుని అర్థం చేసుకున్నాడు. మీలో కూడా చాలామంది ఇది ఎదుర్కొనే ఉంటారు. చాలామంది వాళ్ళు చేసిన తప్పులని మీ మీదనో లేకపోతే పక్క వాళ్ళ మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంత మాత్రాన మీరు ఎన్నటికీ అన్లక్కీ ఫెలో కాదు. మీరు ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోకండి. మీకు మీరే హీరో, మీ విజయాన్ని మీరే సంపాదించుకోగలరు. ఎవరో చెప్పినంత మాత్రాన మీరు అన్లక్కీ ఫెలో అస్సలే కాదు. You are the best one, right? Thank you.